నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ అవుతారని ధీమా. విశాఖ బడ్జెట్లో నిధుల కేటాయింపుపై వామపక్షాలు ఆందోళన, తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను వైసీపీ అసోసియేషన్గా మార్చేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. విశాఖలో ఆకట్టుకుంటున్న టూరిజం ఫేర్ నేటి నుంచి 3 రోజుల నిర్వహణ. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షలు చేపట్టారు. ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నామన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాట చెప్పారని, విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని, కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని, చివరకు విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారని షర్మిల విమర్శించారు. పర్యాటక శాఖ మంత్రి రోజా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శన కార్యక్రమాల అనంతరం బయటకు వచ్చిన మంత్రి రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. దర్శన అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీవారి దీవెనలు సీఎం జగన్, ఆయన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, స్వామివారి కృపతో మంచి కోసం పనిచేసే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఎన్నికలకు మించి ఫలితాలు సాధిస్తుందని ఆమె అన్నారు. తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సులే కారణం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు
సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మరోసారి ఏపీకి ఉత్తరాంధ్రకి తీవ్ర అన్యాయం చేశారని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. శుక్రవారం విశాఖ సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో ప్రధాని మోడీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, కానీ నేటికి అమలు కాలేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సైతం తగిన నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. పనుల ప్రక్రియ ప్రారంభించే వరకు పోరాడతాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ల పనుల ప్రక్రియను ప్రారంభించే తీరుతాం. అసాధించట్లు ఆంధ్ర రాష్ట్రానికి మరొకసారి అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖండించండి. సామాన్యునికి అన్యాయం చేసి కార్పొరేట్లు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి. కేంద్ర బడ్జెట్ లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను వైసీపీ క్రికెట్ అసోసియేషన్ గా తీర్చిదిద్దారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్న వందలాది కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించారని, తక్షణమే ఆయా నిధుల దుర్వినియోగంపై బీసీసీఐ అధికారులతో పాటు సిబిఐ, ఈడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం విజయసాయిరెడ్డి అసోసియేషన్ ను చేజిక్కించుకునేందుకే జిల్లా అసోసియేషన్ లో సభ్యత్వం లేకుండా క్రికెట్ తో సంబంధం లేని వ్యక్తులను సైతం అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠ ఏ విధంగా దోచుకు తింటుంది, ఈ దొంగల ముఠాకి విజయసాయిరెడ్డి నేతృత్వంలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని చేజిక్కించుకోవాలి, బంగారు బాతు లాంటిది ఇది, వందల కోట్ల రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చు అనేటువంటి నెపంతో సాక్షాత్తు 2019లో కార్యదర్శిగా శరత్ చంద్రారెడ్డిని నియమించడం, అప్పుడే విజయసాయిరెడ్డి బినామీగా ఉన్నటువంటి విశాఖ భారతదేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాల వివరాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో విశాఖ కేంద్రంగా టూరిజం ఫేర్ కార్యక్రమాన్ని ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ మోహన్, ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ నరేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని హోటల్ గేట్వేలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ టూరిజం ఫేర్ ను హోటల్ గేట్వేలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, నగర ప్రజలతో పాటు పర్యాటకులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఏపీతో పాటు ఒడిషా, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఇతర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాల్లోని వివరాలు, ట్రావెల్స్ వివరాలు, ఇతర అంశాలు తెలియజేస్తామన్నారు. They are giving literature, which tourism places to visit, what is the best place to visit, what is the best time to visit. మన టూరిస్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ప్రతినిధులు, గవర్నమెంట్ ప్రతినిధులు స్వయంగా వచ్చి మనకు ఇన్ఫర్మేషన్, ఆ బుక్లెట్స్, ఆ ఊరు మ్యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా అంతర్జాతీయ టూరిజం కంటే డొమెస్టిక్ టూరిజం ప్రమోట్ చేయమని అందరినీ అడుగుతున్నారు. So we request all of you also to see India first and then go abroad next. So it's a very good initiative. Taj Hotel లో 3 రోజులు అండి, ఇవాళ శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కూడా ఈ టూరిజం ఫేర్ ఉంది. ఎవరన్నా టూరిస్ట్ ప్లేసెస్ ఇండియాలో దే వాంట్ విజిట్ అంటే ఇక్కడికి వచ్చి ఈ బ్రోచర్స్ అవి చూసి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఉన్న టూరిస్ట్ గైడ్స్ని కానీ ఆ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కలిస్తే
ఈ టూరిజం గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందుతుందండి. సో దిస్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్. మీకు ఏం ఖర్చు, దిస్ ఇస్ ఎంట్రీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎంట్రీస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దిస్ నో ఛార్జ్ అండి. సో సరదాగా మీరు వచ్చి తాజ్ హోటల్లో బేస్మెంట్లో గోదావరి హాల్లో ఉందండి, గోదావరి హాల్ వెళ్ళి అన్ని స్టాల్స్ చూసుకుని మన ల్యాండ్ క్రూజెస్ గురించి, అలాగే ఎయిర్ ఏషియా వాళ్ళు కూడా కొత్తగా బ్యాంకాక్కి మలేషియాకి ఫ్లైట్ స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా కౌంటర్ పెట్టారు. సో మీరు ఫేర్స్ కానీ బ్యాగేజ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే యూ కెన్ ఆస్క్ ది ఎయిర్లైన్స్. దేర్ ఆల్సో క్రూజెస్. విజయమోహన్ ఫ్రమ్ హాలిడే వరల్డ్ విల్ బ్రీఫ్ యూ అబౌట్ ద కార్డియోలర్ క్రూజెస్ ఫ్రమ్ హియర్. విశాఖపట్నం నుంచి వెళ్ళి క్రూజ్ టర్మినల్ ఓపెన్ అయింది కొత్తగా, 3 నెలల క్రూజ్ వస్తుంది వైజాగ్కి. సో క్రూజ్ గురించి, ఎయిర్లైన్స్ గురించి, టూరిజం బోట్స్ గురించి యూ విల్ హ్యావ్ వైడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్లీజ్ డూ కమ్ టు తాజ్ Friday, Saturday and Sunday and find out more about the country. Thank you very much. This is our second time we are doing these exhibitions in Visakhapatnam, and we organize the shows different cities of India as a metro cities and non-metro cities like Mumbai, Kolkata, Ahmedabad, Jaipur, Raipur. The 10 major cities we are organizing these shows. Especially show for organizing travel and tourism industry for wide informations either in domestic or international. Especially before beginning of this year, we are planning these exhibitions for Andhra Pradesh, especially in Visakhapatnam right now, for getting the informations regarding travel and tourism industry, and that all the informations for your as a tourist place. If you are planning for tourist, as a tourist you want to be a tourist, so before that you have to plan either it is in hill stations or a forest or any heritage site. So before that you have to make a plan for a time, and according to that you have to make the budget. So airlines are charging high for the short time your plan. So before well in advance, if you have a plan for any destinations in India and abroad, so make a plan. So before that you just get the informations, any destinations and budget. So this is a 3 days exhibitions till Sunday, 11 to 6 p.m. every day. So these informations for Travel 10 members, specialists for their destination, they will guide you. Tourism department officials from different part of India, so they will guide their destinations and their respective state. So I request you all the tour lover people of Andhra Pradesh, especially in Visakhapatnam, please come and visit the stalls and get the information for your upcoming destinations. So we have 5 tourism boards who have put up their products here. Alage we have Cordelia Cruises and we have AirAsia. AirAsia manaki April lo al inaugural flight undi kabatti both to Bangkok and Kuala Lumpur. Alage evaraina tomorrow and next 3 days. ఆహా అనేలా అదే బిర్యానీ రుచులకు కేరాఫ్ గా నిలిచిన తలపట్టి బిర్యానీ పాయింట్ ఇప్పుడు విశాఖకు తరలి వచ్చింది. ఏపీకి తలమానికంగా నిలిచి పర్యాటకులతో నిత్యం ఆహ్లాదభరితంగా ఉండే విశాఖలో సరికొత్త రుచులతో బిర్యానీ టెస్ట్ ను అందించేందుకు ఇప్పుడు తలపట్టి బిర్యానీ హోటల్ సాగర తీరానికి తరలి వచ్చి బిర్యానీ ప్రియులను సంతృప్తి పరిచేందుకు పసందైన రుచులతో సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శివాజీ మాట్లాడుతూ బిర్యానీ రుచులను అందించడంలో ప్రత్యేకతను చాటుకున్న తలపట్టి బిర్యానీ హోటల్ విశాఖలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఈరోజు మా కిరా కార్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక ఒక బ్రాండ్, అది ఇంతింతై ఒట్టిడింతై అన్నట్టు పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఇది లాసన్ బేలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ 2 ఉంటాయి, 1 బీచ్ 2 ఫుడ్డు. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి 2 మెయిన్గా నాకు తెలిసినవి. 3వది సినిమా, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే
ఈ బ్రాంచ్లు 3 కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని, ఒక బాహుబలి 2 లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీడియా మిత్రులకు కూడా, ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే. ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బోన్ లాగా ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పి ఫుడ్ బిజినెస్, చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివని అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో, సెలబ్రిటీస్ ఎవరైనా సరే. అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి మీరు, ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో. అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి విచ్చేయండి. సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే, ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ పాప అనింది, ఆర్పీకి ఏమని ఇచ్చి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది. వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికి ఉండదమ్మా ఈ భారతదేశంలో. వాడిని నమ్మి మనం ఎన్ని కోట్లైనా పెట్టచ్చు. సినిమాని మాత్రం జనాలకు తీసుకెళ్లడంలో చేపల పులుసుని ఎంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాడు నీకు తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూవర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి. నేను 2022 డిసెంబర్ 9వ తారీఖు నేను దానికి ముందు మా గురువు గారు మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెడదాం అనుకుంటుంటే, ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి. నేనంత వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ఒకటే మందలంతే. నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం, 5 కిలోమీటర్ల లైను. భారతదేశంలో ఇంతవరకు 5 కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద, ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయింది. తర్వాత మణికొండలో పెట్టాను, బ్లాక్ బస్టర్ హిట్. ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా, అది పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ, విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు. అదేరే విషయం. దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు, జరిగే విషయం చెప్తున్నా. ఆ తర్వాత కాజాగూడ పెట్టాను. కాజాగూడలో 55 సిట్టింగ్, అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రజలపై కక్ష సాధించడానికి నేను మరోసారి సిద్ధం అంటూ సీఎం జగన్ సభలు ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని నేను సర్వనాశనం చేయడానికి మరోసారి సిద్ధం అంటూ సీఎం జగన్ ఊరు వాడ సభలు నిర్వహిస్తున్నారని, నేటికి 11,29,000 కోట్ల రూపాయల అప్పులు చేసి మరోసారి అధికారం ఇస్తే 25 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అమ్మేస్తాడని ఆరోపించారు. ఎంపీలు రైల్వే జోన్ గురించి అడిగిన ప్రశ్నకు నిన్న రైల్వే శాఖ మంత్రి సరిగ్గా సమాధానం చెప్పలేదని, జోన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 53 ఎకరాలు 57 నెలల నుంచి ఇవ్వలేదని రైల్వే శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారన్నారు. ఆ యొక్క ప్రశాంత్ కిషోరో లేకపోతే ఇంకో కిషోరో లేకపోతే వెన్నెల కిషోరో లేకపోతే కమిడియన్లో వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ గేమ్లు ఎలా ఆడదాం, ప్రజల యొక్క 10 సార్లు దొంగండి మంచోడు 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 అంటే 11సారి ప్రజలు మంచోడు అంటారని ఒక ఆలోచనతో మైండ్ గేమ్ ఆడుతూ ఎక్కడ చూసినా హోర్డింగ్స్, ఆ హోర్డింగ్స్ యొక్క ఖర్చు ఏంటండి? కొన్ని వందల కోట్లు. కేవలం విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల హోర్డింగ్స్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడి బాబు డబ్బులు అని అడుగుతున్నాం. నీ అవినీతి సొమ్ముతో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి సర్వనాశనం చేసి వాళ్ళు దోచుకొని నువ్వు దాచుకొని అసపడతా మంత్రులు, పనికి మాలిన ఎమ్మెల్యేలు, సామర్థ్యం లేని అధికారులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరోసారి సర్వనాశనం చేస్తానని సిద్ధమని అంటున్న జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే రాష్ట్ర తెలుగు ప్రజల తరఫున ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు ఇంకా సాగవు.
మీరు ఓటుకి 1 కేజీ బంగారం ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఓటుకి 1 కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు మీకు ఓటేస్తానికి సంసిద్ధంగా లేరు. మీరు ఓడిపోతానికి సిద్ధంగా ఉండండి. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ సభ్యులు పీపీ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 16వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ 1 పరిధిలోని 5 జిల్లాల్లో ఉన్న డిపోల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులకు సమస్యలు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జిందాబాద్ 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 శ్రీనివాస్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం. ఈ నిరాహార దీక్ష 16 రోజులు పెట్టి చేస్తున్నారు. మా యొక్క సమస్యలు ఏంటంటే 1/19 జీవోని అమలు చేయాలి, అక్రమంగా డిపో ట్రాన్స్ఫర్లు ఆపాలి, టీటీఎల్ రాసి అక్రమ కేసులు విడనాడాలి, స్త్రీలకి టెర్మినల్స్లో రెస్ట్ సౌకర్యం కలిగించాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, ఏఎస్ ఇంక్రిమెంట్లు కలపాలి, డే అవుట్లు నైట్ అవుట్లు అన్నీ కూడా సకాలంలో ఇవ్వాలి. ఇంకా మా యొక్క చాలా సమస్యలకి పరిష్కారం చూపించాలి. ఇవి మా సమస్యలు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శులు విజయశ్రీ, ఎస్పీ నాయుడు అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ఉపాధ్యాయుల పదోన్నతులు, ఇతర పెండింగ్ సమస్యలతో పాటు సిపిఎస్ రద్దు, ఇతర అంశాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యూనియన్ నాయకులు, టీచర్లు పాల్గొన్నారు. సమస్యల్లో పేరుకుపోయి ఉన్నాయి. పల్లెలు తగ్గుతున్నాయి, పట్టణీకరణ పెరుగుతూ ఉంది. పట్టణీకరణ పెరిగినప్పుడు ఇంకా తగ్గిపోతూ ఉంది. తప్పనిసరిగా ఈ డిఎస్సి ద్వారా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్ పెద్దినాయుడు, విశాఖ జిల్లా జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపైన విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలపైన ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క సుదీర్ఘకాలము ఉండేటువంటి సమస్యలను పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషను ఇంకా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ, ఈ మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏమిటంటే సుదీర్ఘకాలము పిఎఫ్ సమస్య పరిష్కరించలేదు. ఈనాటి వరకు కూడా పిఎఫ్ సమస్య లేక మున్సిపల్ ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి మున్సిపల్ ఉపాధ్యాయులకి 12 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ కల్పించలేదు. వాటిని కూడా కల్పించాలని, అలాగే సర్వీస్ రూల్స్ను కూడా ఇవ్వాలని, ఆ పట్టణీకరణ పెరుగుతున్నప్పుడు ఈ పట్టణీకరణ జనాభా ప్రాతిపదికన మున్సిపల్ పాఠశాలలో కూడా నియమించాలని, అదేవిధంగా హై స్కూల్స్లో కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్లో కానివ్వండి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్య అయితే పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నెల 4వ తేదీన విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణుల ఐక్య సదస్సు విప్రోత్సాహం 2024 పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నామన్న కార్యక్రమ నిర్వాహకులు వివి వామన్ రావు తెలిపారు. శుక్రవారం విశాఖలోని హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బ్రాహ్మణులకు మంచి రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు కోరారు. నాలుగవ తారీఖున మా విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులందరూ ఏకతాటిపై తీసుకురావాలని, బ్రాహ్మణులందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మేము ఇందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది. బ్రాహ్మణులందరూ కూడా సుమారు 4,000 మందిని ఇక్కడ గ్యాదర్ చేయడానికి కోసం మేము ప్రయత్నాలు చేశాము. అవి సఫలీకృతమయ్యాము. ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థ, అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో, అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని, ఆ వేదికని మహావిశాఖ నగర పాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తూ ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా విచ్చేశారు 1995లో. తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది మాత్రం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు, కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా, కొన్ని నియోజకవర్గాలు, వీటితో కలిపి ఇది చేయాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే 4వ తారీఖున మేము తీసుకుంటామో ఆ నిర్ణయాలు ఈ బ్రాహ్మణ జాతి, ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మేము ముందుకెళ్తున్నాము. రాజకీయం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాను రాను బ్రాహ్మణుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తగ్గిపోతుంది, పార్లమెంట్లోనూ తగ్గిపోతుంది. గతంలో పోల్చి చూసేదానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహానాయకులు తెన్నేటి విశ్వనాథం గారు, ద్రోణరాజు సత్యనారాయణ గారు, బాటం శ్రీరామ్మూర్తి గారు, డివి సుబ్బారావు గారు, ఎస్ గోపాల్ గారు, ఇలా ద్రోణరాజు శ్రీనివాస్ గారు, ఇలా పేర్లన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఎంతో ప్రాముఖ్యత రాజకీయంగా కలిగినటువంటి ఈ వ్యక్తులందరూ ఇవాళ మనలో లేరు. కాబట్టి మనం కూడా చాలా గట్టిగా కృషి చేసి ఇతర పార్టీలు, అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకి మేము ఒక సందేశాన్ని మనం అందరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అల్లూరు జిల్లా అరకులోయ గిరిజన భవనంలో వైసీపీ అరకు నియోజకవర్గ నూతన సమన్వయకర్త రేగం మత్స్యలింగం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగం మత్స్యలింగం మాట్లాడుతూ అరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఆశావాదులు ఎందరున్నా తనను గుర్తించి అరకు సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అలాగే తన వెన్నంటే ఉన్న కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్షన్స్లో మరి సుమారు అరకువేలి నియోజకవర్గం నుంచి 15 మంది దాకా పార్టీ టికెట్ల కోసం అని చెప్పేసి ప్రయత్నాలు అనేటటువంటి చేయడం జరిగింది. మరి అందులో సర్వేలు జరిపించి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ సర్వేల్లో ఎవరికైతే బాగుంటే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఆ సర్వేలో భాగంగా మరి మన గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారు మన ప్రాంతాన్ని సందర్శించి మరి ఇక్కడ ప్రతి మండలంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానాలని, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత మరి నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి మరి ఈరోజు అరకువేలి సమన్వయకర్తగా నియమించడం అనేటటువంటి జరిగింది. మరి ఆ తరుణంలోనే మరి నేను మిగతా ఆశావాహుల్ని కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మనం ఎలాగైతే పార్టీకి కష్టపడి పనిచేసి
మరి ఎవరికి ఇచ్చినా సరే మేము గెలిపిస్తామని చెప్పేసి మనం అనుకున్నాము. ఆ రకంగానే ప్రతి ఒక్క ఆశావాహి కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి గెలుపునకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ రోజు మనమంతా ఏమైతే అన్నామో ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అరుగు తరపున ఎమ్మెల్యేగా గెలిపించి మేము బహుమతిగా ఇస్తామని చెప్పేసి అని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఎవరైతే మనం ఆ రోజు మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేమో మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవించి అలాగే పెద్దలు గౌరవ వైవి సుబ్బారెడ్డి గారిని గౌరవించి మనం ఖచ్చితంగా అరకు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే నా యొక్క అభ్యర్థిత్వాన్ని గుర్తించి మరి ఏర్పాటు అంటే నన్ను నియమించడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే నేను ఉద్యోగం మానేసి వచ్చి పార్టీకి మరి 2018 నుంచి ఈ రోజు వరకు మరి పార్టీకి వెన్నట్టుండి నేను మరి కృషి చేయడం అంటే పని అయితే చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు వెనకాల నేను ప్రయాణం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి ఆ రకంగా చేసిన నాడే నాకు ఈరోజు మరి అన్ని సర్వేల ద్వారా మరి గుర్తించి ఈరోజు నాకు పార్టీ నుంచి సమన్వయకర్తగా నియమించడం అనేటటువంటిది మరి చేయడం అనేది జరిగింది. కాబట్టి నిజంగా నేను ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మరి మిగతా పార్టీలో పెద్దలందరూ కూడా మరి నేను రుణపడే ఉంటాను. అలాగే నేను మరి పార్టీ బలోపేతానికి నా యొక్క ఎనలేని కృషి చేస్తానని చెప్పేసి పార్టీ మరి నియమ నిబంధనలకు కూడా కట్టుబడి ఉండి నేను పార్టీ గెలవడానికి నా యొక్క ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి మరి పత్రికా మిత్రులందరికీ అలాగే నాతో వచ్చినటువంటి నా వెనకాల ఉన్న మరి పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి క్యాన్సర్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అపోలో ఆసుపత్రి ఆంకాలజీ సీనియర్ వైద్యుడు డాక్టర్ రాకేష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆరిలోవా అపోలో ఆసుపత్రిలో ఆన్ మాస్క్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే క్యాన్సర్ వారియర్స్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనంతరం జీవితంలో ఏ విధమైన వివక్ష లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అపోలో క్యాన్సర్ సెంటర్ ను అపోలో ఆసుపత్రి పరిచయం చేస్తుందన్నారు. సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ మాట్లాడుతూ క్యాన్సర్ కలిగి ఉన్న వారి పట్ల వివక్ష నిర్మూలన, వారి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలిగించకుండా చూడాల్సిన అవసరం సమాజానికి ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రమేష్ ఆలమూరి, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ చంద్ర కళ్యాణ్ పాల్గొన్నారు. అది మాత్రం ఎలాగా తగ్గించలేకపోతున్నాము జనాల్లో. క్యాన్సర్ అని వచ్చింది అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పేషెంట్ చెప్పకపోవడం, పేషెంట్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవడం. సో దానివల్ల పేషెంట్కి వచ్చే భయం అండ్ ఆ భయాన్ని మిగతా వాళ్ళు కూడా అంటే సొసైటీలో కూడా అదొక రకమైన ఒక రుగ్మత లాగా, అది అంటరానితనం లాగా కూడా. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే మమ్మల్ని వీళ్ళు చిన్నపిల్లల్ని ముట్టుకోవచ్చా, లేకపోతే మిగతా వాళ్ళని ముట్టుకోవచ్చా, కలిసి భోజనం చేయొచ్చా, ఇలాంటి చాలా రకాలైన అన్హెల్దీ థాట్స్, అంటే ఒక రకమైన అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా మనకన్నా డిఫరెంట్ ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ విన్నర్స్ ఓవర్ అన్ అడ్వర్సిటీ. దాన్ని దట్ దే షుడ్ అన్మాస్క్ దెమ్ సెల్వ్స్. ధైర్యంగా ప్రజల్లోకి రావాలి, ఈ ధైర్యాన్ని మిగతా ప్రజల్లో కూడా నింపాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని అన్మాస్కింగ్ ఆఫ్ క్యాన్సర్ అనే ఒక ఉన్నతమైన థాట్ ప్రాసెస్ తోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా మేము జనాల్లోకి ఈ మెసేజ్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే క్యాన్సర్ తాలూకు బారిన పడుతున్నారో వాళ్ళకి చేయూతనివ్వండి. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ అస్. వాళ్ళు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ని ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ చేయూత అవసరం. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంది. అలాగే వాళ్ళ జర్నీని కూడా మనతో షేర్ చేసుకోవడానికి మా డియర్ ఐ మీన్ దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ, దే ఆర్ విత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా, వచ్చే ఎన్నికల్లో మళ్లీ సీఎం జగన్ అవుతారని ధీమా. విశాఖ బడ్జెట్లో నిధుల కేటాయింపుపై వామపక్షాలు ఆందోళన, తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను వైసీపీ అసోసియేషన్గా మార్చేశారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. విశాఖలో ఆకట్టుకుంటున్న టూరిజం ఫేర్ నేటి నుంచి 3 రోజుల నిర్వహణ.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.